కష్టపడి ఐపీఎస్ని సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి లోపలేసేద్దాం, కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా? వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా, అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు. కాశీరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. స్కాము లేదు, ఏమీ లేదు, దానిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. ఏదడిగితే అది ఇచ్చేస్తానన్నాడు అంతే. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. నా వల్ల కాదు, అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది, నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 11 మాసాలు అయిపోయి 12వ మాసంలోకి ప్రవేశిస్తున్నారు. సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరానికి పండగ జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు, పచ్చడి చేస్తారు జనం. ఒక్క హామీని కూడా నెరవేర్చనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే, ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కాశీరెడ్డిని అరెస్ట్ చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, అది హెడ్డింగ్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైన హెడ్డింగ్లు రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అదేంటండి ఉర్సంట. మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో 3,000 కోట్ల రూపాయల ఆస్తి 99 పైసలకి ఇచ్చేశారు. ఎవరయ్యా ఈ ఉర్స్ అంటే బుస్సును పుట్టింది. నారా లోకేష్ గారు పుట్టించాడంట. దానికి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని 99 పైసలకి ఇచ్చేశారు. దోపిడీ కార్యక్రమం. ఇది చర్చలోకి రాకూడదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ చర్చలోకి రావాలి, కాశీరెడ్డి అరెస్ట్ చర్చలోకి రావాలి. ఇవాళ చూడండి, అప్పు తీసుకొస్తున్నారు. అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేషన్లు పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట. ఒకసారి ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన, మళ్ళీ 2వ శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం. లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు, వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి, ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని.
నేను చెప్పినవి కాదుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు, వారి పేపర్లు ఉన్నాయి కదా 2, వాళ్ళు రాస్తున్నారు. దోపిడీ చేసేస్తున్నారు ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. లిక్కర్ దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం. వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. స్కామ్ అంట. ఏం స్కామ్ నాకు అర్థం కాల. లిక్కర్ స్కామా? ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్? నాకు తెలియగడుతాను. లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా? లిక్కరు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుందండి? ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేదు. ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కడి కూడా ఇవ్వకుండా లంచాలు ఇస్తారా? గత ప్రభుత్వం కన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి? ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇస్తే లంచాలు ఇస్తారా? లేదు. పర్మిట్ రూములు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? ఉంచితే లంచాలు ఇస్తారా? మేము వచ్చాం, బెల్ట్ షాపులు ఎత్తేసాం, పర్మిట్ రూములు ఎత్తేసాం, ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం, ప్రభుత్వం ఏమో నడిపింది, ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు, అన్ని డిస్టరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం. మాకు ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి, గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో, మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెరుచుకోవాల్సి. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించారు. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్తో నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే చట్టాల కేసులో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది అధికారుల మీద ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కావట్లే. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ నడుగోండు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదో ఒక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం.
మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే ఆనాటి ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై యాక్షన్ త్వరగా జరగట్లేదు అనేది ఒక వర్గం వాదన. మరికొంతమంది రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటారు. ఎట్లా డిపార్ట్మెంట్ సార్ ఒకటే అండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిన్నాను అనుకోండి, నేను దెబ్బతినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా తగలాలని కోరుకోవడం అనేది మానవ నైజం. సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపా గబగబ తీసుకెళ్ళి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు ముట్టుకెళ్ళి పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి. ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అత్యుత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకెళ్ళి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే. ఈరోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణలు ఎంత నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము, వాటి తగ్గ సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్లో కొంత మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు, ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికి ఏంటి ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్పా. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో, ఈ విచారణ మొత్తం అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకి వెళ్ళింది మాత్రం 19 to 24 ఆ పీరియడ్. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలేదు. ఒక థీమ్ పెట్టుకున్నాం, ప్రజలకు ఉపయోగపడాలి, తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. ఇదే థింకింగ్తో వెళ్తున్నాం, ఇదే థీమ్తో వెళ్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ నెరవేర్చడం లేదు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దాడులకి పాల్పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి, లేకపోతే గవర్నమెంట్ మీద బురద జల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్డు ఎక్కి మాట్లాడాలి. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విషయాల్లో రోడ్డు ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా. ఎక్కడైనా చనిపోతే రోడ్డు ఎక్కుతాడు, ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్డు ఎక్కుతారు. మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు?